అశక్తః కార్యకరణే పరిభూతః స యౌవతైః సహోపజీవిభిశ్చైవ తాం జరాం నాభికామయే. ముసలివాడు పనులు చేయటంలో అశక్తుడవుతాడు. అందువల్ల ముసలితనాన్ని నేను కోరను. నీకు నాకంటే ఎంతోమంది ప్రియమైన పుత్రులు ఉన్నారు కదా, వారిని అడుగు, నీ ముసలితనాన్ని వారు తీసుకుంటారు కదా అన్నాడు. అప్పుడు యయాతి, నాయనా యదు, నువ్వు నా హృదయం నుండి పుట్టి కూడా నీ వయస్సును నాకు ఇవ్వటం లేదు, నా ఆజ్ఞను ధిక్కరిస్తున్నావు కనుక నీ సంతానానికి రాజ్యాధికారం లేదు, నీ పిల్లలు నా రాజ్యాన్ని పొందటానికి అర్హులు కారు. మహారాజు చక్రవర్తి అటు చెప్పిన మాట వినాలి కదా, నీకు అధికారం లేదు అనేశాడు. అని మరో కుమారుడైనటువంటి తుర్వసుడిని పిలిచి ఇలా అన్నాడు, నాయనా తుర్వసు, నా పాపాన్ని నా ముసలితనాన్ని తీసుకొని నీ యవ్వనాన్ని ఇస్తావా, నేను విషయభోగాలను అనుభవిస్తానని యదువును అడిగినట్లుగానే అడిగాడు. తుర్వసుడు, నాన్నగారు ముసలితనం చాలా భయంకరమైంది, అది కామభోగాలను నాశనం చేస్తుంది. ముసలితనం పళ్ళు పోతాయి, పళ్ళు రాలిపోతాయి, అప్పుడు ఏమీ తినటానికి అయ్యలేదు, రుచి ఉండదు, నాలుక రుచి ఉండదు, చూడటానికి దృశ్యం బాగుండదు, వినటానికి వినిపించదు, చేతులు కాళ్ళు చచ్చబడిపోతూ ఉంటాయి, ఎత్తలేము, కూర్చొని చోట కూర్చుపోతాం, అట్లా పడిపోతాం. అందుకని ఇది చాలా భయంకరమైనటువంటిది ముసలితనం. వృద్ధాప్యము చాలా భయంకరమైనటువంటి వృద్ధావస్థ. అంత భయంకరంగా అనుభవించడానికి చాలా కష్టం అవుతుంది కూడా. అందుకని అది నేను అనుభవించలేనప్పా. బలాన్ని రూపాన్ని పాడు చేస్తుంది తెలుసా, బుద్ధిని ప్రాణాన్ని నాశనం చేస్తుంది, జ్ఞాపక శక్తి ఉండదు. పిల్లలు ఎదురుగా వచ్చి నిల్చున్నా కూడా నువ్వెవరని అడుగుతాం, నామమే మర్చిపోతాం, పరమాత్ముడి స్మరణ చేయటానికి బద్ధకం వచ్చేస్తుంది మనకు. ఎప్పుడూ ఏదో ఒకటి తినాలా, ఏదో ఒకటి పడుకోవాలా, ఎవరినో ఒకటి తిడుతూ ఉండాలా, ఆ విధమైనటువంటి ముసలితనంలో చాలా బాధపడుతూ ఉంటాం. అందువల్ల నీ ముసలితనం నాకొద్దు, నేను పుచ్చుకోను అన్నాడు. ఇక్కడ ఒక కథ జ్ఞాపకం వస్తుంది నాకు. కథాసాగరంలో కూడా ఉంది ఈ కథ. ఒక గురువు ఒక శిష్యుడు ప్రతినిత్యము వెళ్ళి చాలా సేవలు చేసి సాయంత్రం వరకు ఉండి ఏదో 4 మాటలు మాట్లాడుకొని, ఈరోజు నాన్న, ఈరోజు మహాభారతం ఉంది, ఈ కథ వినిపో, చాలా జనం కూర్చున్నారు, నువ్వు ఉంటే నాకు చాలా ఇష్టం, నువ్వు అప్పుడప్పుడు వస్తూ ఉంటావు, ఈరోజు చాలా మంచి ఘట్టం ఇది, వినిపో నువ్వు అంటే. దిన్నము ఏదో ఒకటి చెప్తుంటారు, లేదు నేను వెళ్ళాలా, ఇంట్లో చాలా నా కోసం కాచుకో ఉంటారు, అది మీకు తెలీదు, అదంతా బాగుంటుంది లేవయ్యా, ఉండవయ్యా అని. లేదు మీరు సన్యాసి, మీకేం తెలుసు, నేను సంసారి, నా కోసం కాచుకొని ఉంటుంది, నేను తమలపాకులు తీసుకువెళ్ళాలా, ఇద్దరూ కూర్చొని ఒకే తట్టలే భోంచేస్తాం, పిల్లలు నన్ను చూసి పరిగెత్తొస్తారు, ఎంత ఆనందమో, అందరు కాచుకో ఉంటారు, నా చెల్లెలు కాచుకో ఉంటుంది, నా అన్నగారు కాచుకో ఉంటాడు, మా తమ్ముడు కాచుకో ఉంటాడు, నేను వెళ్ళకపోతే ఎట్లా అవుతుంది, ఇంకొంచెం పెద్ద సావుకారాయం అందుకని అందుకని నేను వెళ్ళాలా, నా భార్య నా ప్రాణము, మా నాన్న అమ్మ కూడా అంతా నన్ను చూసి వాళ్ళు కూడా అంతేనే, నన్ను చూడండి వాళ్ళు పడుకోరు, నేను వెళ్ళాల్సిందే అని పట్టుపడతాడు. ఈరోజు ఒక్కరోజు ఉండవయ్యా పోని, లేదు నేను ఉండలేను. అంత ఆశనా నీకు? అవును. అంత నీకు ప్రేమనా వాళ్ళు నిన్ను చూస్తే? అవును. నీకోసం ప్రాణం కూడా ఇస్తారా? ఖండితం ఇస్తారు. ప్రతినిత్యం ఇదే అంటున్నావు నువ్వు, ఒక్కరోజు కూడా నేను చెప్పేటువంటి మాటలు నువ్వు వినటం లేదు, ఊరికే వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నావు, దాని నుంచి ప్రయోజనం ఏముంది? నేను చెప్పే మాటలు నువ్వు వినాలా,
అది అప్పుడే నీకు వచ్చేది. లేదు లేదు నా కోసం ప్రాణం ఇస్తారు వాళ్ళు, నేను వెళ్ళాలి. అయితే ఒక పని చేయి, ఈ తులసి దళం తీసుకోను, దీన్ని తీసుకొని వెళ్ళు, దీన్ని వాడి ఇంటికి వెళితేనే నోటికి వేసేసుకో, చాలంతే. నువ్వు చచ్చిపోతావు. ఏంటి నేను చచ్చిపోతానా? చచ్చిపోవయ్యా, చచ్చిపోయినట్టు ఉంటావు. అప్పుడు నీకు తెలుస్తుంది ఎవరెవరు ఏమేమిటి ప్రేమ అనేది. అయ్యో మీకు అది తెలియదులేండి, చాలా అద్భుతమైన ప్రేమ. లేదు నేను ఒకసారి పరీక్ష చేయను. పరీక్ష చేయమంటారా? నేను చెయ్యను, అయినా చేయమంటూ అన్నారు కాబట్టి గురువు గారి మాట కదా నేను చేస్తానులే అని వెళ్తాడు. వెళ్ళి ఇంటికి వెళితే నువ్వు ఆ తులసి దళం మెల్లగా నోటు వేసేసుకుంటాడు. ఇంటికి రాగానే పడిపోతాడు కిందికి, పడిపోయి చచ్చిపోతాడు. ప్రాణం అంతా చూస్తారు, డాక్టర్ చూస్తారు, పోయింది, ప్రాణం పోయింది. గోపయ్య గారి ప్రాణం పోయింది, గోపయ్య శెట్టి గారి ప్రాణం పోయింది, అయింది. అందరూ ఇక కూర్చొని ఏడుపో ఏడుపు ఏడుపో ఏడుపు. ఆ గురువుగారు వచ్చారు చూడటానికి. అందరూ చాలామంది వచ్చారు కదా, గురువుగారు వచ్చారు. వస్తూనే ఈ భార్య ఆ గురువుగారి మీద పడుతుంది. దినము మీ ఆశ్రమానికి కదా వచ్చేవాడు, పొద్దున వచ్చేవాడు, సాయంత్రం వచ్చేవాడు, దర్శనం చేసుకొని వెళ్ళి వ్యాపారానికి వెళ్ళేవాడు, మీ నుంచే కదా ఇట్లయింది, ఆ అన్యాయంగా మీ దగ్గర నుంచి వచ్చినప్పుడు చచ్చిపోయాడు, అయ్యో చచ్చిపోయాడు, నా భర్త చచ్చిపోయాడు, మీరే కదా చేసింది, అట్లా ఇట్లా అదొక్కటే గలాట. కాదమ్మా, అందరికీ చావు రావాల్సిందే కదా, వచ్చింది, పర్వాలేదు, దుఃఖపడవద్దు. నువ్వు ఒక పని చేయి, నీ ప్రాణం ఇచ్చేసాయి. అందుకని ఏం మాట్లాడుతున్నారు మీరు? నా ప్రాణం సంగతి ఉండని, అక్కడ వాళ్ళ తండ్రి తల్లి ఇద్దరున్నారు ముసలోళ్ళు, వాళ్ళని అడగండి వెళ్ళి. అవును నువ్వు చెప్పింది కరెక్ట్, వాళ్ళు రేపో వెళ్ళిపోతారు వాళ్ళు, వాళ్ళని అడుగుతాను వెళ్ళి అని వెళ్ళి తండ్రిని అడుగుతాడు. తండ్రిని అడిగితే మొదట తల్లిని అడుగుతాడు ఫస్ట్. తల్లి ఎప్పుడు తల్లి కొడుకు అంటే ఇష్టం కదా. ఏమమ్మా నీ ప్రాణం నీ కొడుకు ఇస్తే నీ కొడుకు బతుకుతాడు, నువ్వేంటండి? అబ్బా అది ఎట్లా అవుతుందండి, అసలు నేను పోతే మా ఆయనకు సేవ చేసేవాళ్ళు ఎవరండి? ఈ కోడలు ఉందే సరిగా లేదండి, సరిగా అన్నం పెట్టదండి, నేను ఉన్నప్పుడు నేను పెట్టాలా, అందుకని సాధ్యం లేదండి, నేను ఇవ్వటానికి ప్రాణము, నేను మొదలే ముసల్దానండి, నేను ఇవ్వను. సరే తండ్రిని అడిగితే మేమిద్దరూ ఒకేపారి చావాలని ప్లాన్ వేసుకున్నామండి, కాబట్టి నేను కూడా ఇవ్వనండి. ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు మంచిదండి, నేను జంతికలు కూడా కొట్టుకొని తినాలి అని ఆశగా ఉందండి, నేను ఇవ్వను. అయింది. స్నేహితుడు వస్తాడు, స్నేహితుడు వ్యాపార స్నేహితుడు వస్తూనే స్నేహితుడిని అడుగుతారు గురువుగారు, ఏమయ్యా నువ్వు నీ ప్రాణం ఇస్తే మరి బతుకుతాడు అని. బాగుందండి, ఏదో వ్యాపారాని కోసం ఇద్దరు చెరసగం వేసుకొని వ్యాపారం చేయాలనుకున్నాం, కానీ ప్రాణం ఇస్తానా? కాదు ఇప్పుడే ప్రాణ స్నేహితుడు అని చెప్పాడు, మరి ఆయన వాడు చెప్తాడు నాకేం ప్రాణమే, నా ప్రాణం నాకు ముఖ్యము, నాకు నాన్న మరి మనకు భార్య భర్తలు వద్దక్కర్లేదు, నేను ఇవ్వను. సరే ఇక చిన్న కొడుకు చాలా ప్రేమ, ఆ చిన్న కొడుకుని అడిగితే అసలు ప్రాణం ఇచ్చేది తీసుకొని నాకు తెలియనైతే నన్ను అడగకండి అనేస్తాడు. ఇక మిగిలింది భార్య ఒకటి. భార్యను ఫస్ట్, ఏమమ్మా నువ్వు ఇంతమందిని చూపించావు, ఎవరు రాలేదు, నీ చెల్లెలు ఆవిడ రాలేదు, ఎవరు రాలేదు, నువ్వు ఒక్కదానివే, నువ్వు అర్ధ శరీరం కదా, నీ ఆయస్సు వేసేసేదా, మీ భర్త బతుకుతాడు. నా కొంప ముంచేశారు మీరు, అసలు నేను బతికితే వీడు చెడ్డవాడు తెలుసా, ఎంత చెడ్డవాడంటే నేను ఉన్నప్పుడే వేరే దాన్ని పెళ్లి చేసుకోవాలని ఒక్కపారి ప్లాన్ చేసినాడు వీడు సరిగా లేదు, అందుకని నా పిల్లల్ని సరిగా చూసుకోడు వీడు అని గట్టిగా అంటుందట. అని అంటూ మరి ఏం చేసేదని, ఏం లేదు గురువుగారు, మీరు ఎవరు లేరు కదా, మీకు సన్యాసి కదా, వెనకలా ముందర ఎవరు లేరు కదా, మీ ప్రాణాన్ని ఇచ్చేసేయండి మీ శిష్యుడికి. బాగుంది, బాగుంది, అవునా, ఏమంటారా? ఇప్పుడు నేను ప్రాణం ఇస్తున్నాను, బతికిన తర్వాత ఆయన ఇప్పుడు ఏం చెప్తాడో దాన్ని మీరు నమ్ముతారా, ఒప్పుకుంటారా, ఆ మాట వింటారా? దానికేమండి అని. సరే ఇంకొక తులసి దళం వేసి నోట్లో నీళ్లు వేసి, సుబ్బిశెట్టి లేరా అంటూనే లేచి నిల్చోడు.
ఏం చెప్తావు నువ్వు ఇప్పుడు? చెప్పేది ఉంది మహాగురువు గారు, ఏం చెప్పడము? వీళ్ళందరినీ ఎంత నమ్ముకొని మిమ్మల్ని అంతా నేను నేనేమేమో అనేసాను. ఈ భార్య, ఈ తల్లిదండ్రులు, వాళ్ళకేం పట్టింది? రేపేళ్ళు ఉండే చచ్చిపోతారు వాళ్ళు, వాళ్ళకేం పట్టింది? ఈ స్నేహితుడికేం పట్టింది? ఇంత డబ్బులు పెట్టాను వ్యాపారానికి, వీడికేం పట్టింది? వాడికేం పట్టింది? నా చెల్లెలకి ఎంత డబ్బు పెట్టి పెళ్లి చేశాను, అచ్చు అట్టా పిట్ట అంతా అయిపోయింది. భార్యతో కూడా అనేశాడు, ఇక నేను ఇక్కడ ఉండను, ఈ ఆస్తి పాస్తి అంతా తీసుకోండి, మా గురువుగారు ఏమీ తీసుకోడు అని అంతా మూటగట్టి అక్కడ పారేసి గురువుగారి అంటే బయలుదేరాడు. అప్పుడు గురువుగారు చెప్పారు, లేదు, సంసారము చాలా ముఖ్యము, అట్లంతా చేయకూడదు, నువ్వు సంసారంలో ఉంటూ నేను చెప్పినట్టు విను అంతే. అయ్యో, రేపటి నుంచి మీరు ఏం చెప్తారో ఆ మహాభారతమో భాగవతమో మరి రామాయణమో భగవద్గీతనో సగము సగమో భజన అర్థమో ఏం చెప్తారో సగం సగమైనా చెప్పినా చాలు, మీరు ఏమి చెప్తారో ఆ మాట మేము వింటాను. భజనన్నా పాడండి, తపస్సన్నా చేయించండి, వాద్యమన్నా వాయించండి, మీ ఇష్టం, మీరు మా ఎదురుగా ఉంటే చాలు, అంతే చాలు. ఊరికే కూర్చుంటే చాలు, కూర్చోవటానికైనా మాకు సరే, నేను గంటలు కూర్చొని ధ్యానం చేసుకుంటాం, అంతే చాలు నాకు. నేను ఇంటికి వస్తూ ఉంటాను, వీళ్ళకి చూడాలి కదా, ఇంటికి వస్తాను, మీ దగ్గరకు వస్తాను. అట్లా ఇక్కడ వీళ్ళంతా తపస్విలు, వీళ్ళంతా చాలా పెద్దవాళ్ళు, వీళ్ళంతా దేవతా అంశంతో పుట్టినవాడు. చూడండి, ఒక్కొక్కరు ఇట్లా అంటున్నారు. అప్పుడు తూర్వసుడి మాటలకు యయాతి కోపం వచ్చేసింది. యయాతి పరిస్థితి చూడండి ఏమైంది. నా కడుపున పుట్టి కూడా నీ యవ్వనాన్ని నాకు ఇవ్వటం లేదు. యవ్వనం అడుగుతున్నాడు ఈయన. ఓహో, అది యవ్వనం, ప్రాణం కాదు యవ్వనం. నేను చెప్పిన కదా, ప్రాణం, ఇది యవ్వనం. ఎవరైనా యవ్వనం ఇస్తారండి? ముసలితనం ఎవడైనా తీసుకుంటాడా ప్రపంచంలో? ప్రాణమైన పోయిన కానీ యవ్వనం అనేది ఎవరు కూడా. యవ్వనాన్ని నాకు ఇవ్వటం లేదు కాబట్టి ఓ తుర్వసు, నీ సంతానం నశించిపోతుంది, నీకు అసలు సంతానమే కలగదు. గురు భార్య గమనం చేసిన వారికి పశుపక్షాదులు యందు పశుధర్మం ఆచరించే పాపులకు నువ్వు పుడతావు అని శపించాడు. ఎంత పెద్ద శాపమో ఇది. అసలు దీన్ని వివరణ చేసుకుంటే 4 పేజీలు అవుతాయి. ఎందుకులేండి అవంత. పాపాన్ని ఎవరైనా వివరణ చేస్తారా? పుణ్యాన్ని చేస్తారు కానీ పాపాన్ని ఎవరైనా వివరణ చేస్తారా? మంచి గంగా నదిని వివరణ చేసి ఆ అద్భుతమైన వాతావరణాన్ని చేస్తారు కానీ గంగ దగ్గర నిలుచొని ఆ గంగ యొక్క ప్రవాహము, గంగ యొక్క ఆనందాన్ని ఎవరైనా వివరణ చేస్తారు కవులు. మురికి కాలువను చేయమని చెప్పండి, చూస్తాం. అందరి మురికి కలిపి వచ్చేటువంటి ఒక పెద్ద మురికి కాలువను అబ్బో, దాన్ని ఎవరు చేస్తారు? అట్లా ఎవరైనా ఈ పాప విచారాన్ని ఎవరైనా పలుకుతామా? పలకం. అప్పుడు తర్వాత శర్మిష్ఠ కుమారుడైనటువంటి దృహ్యుడిని పిలిచి అతడి అన్నలను అడిగినట్లే అడిగాడు, ప్రాధేయపడ్డాడు. దృహ్యుడు, తండ్రి, నగజం నరతం నాశ్వం జీర్ణో భుంక్తే నశ్రియం వాక్ సంగశ్చాస్య భవతి తాం జరాం నాభికామయే. ముసలివాడు ఏనుగు లెక్కలేడు. ఏనుగు ఎక్కడెక్కుతాడు? గుర్రం ఎక్కలేడు, రథం ఎక్కలేడు, శ్రీతో ఆనందాన్ని అనుభవించలేడు ముసలివాడు. పైగా మాట్లాడటం కూడా కష్టమే. కనుక ముసలితనం నాకిష్టము లేదు, నాకొద్దు అన్నాడు. ఎంతమంది పుత్రులను అందరినీ అడుక్కొని వచ్చాడు పాపం. యయాతి, నువ్వు నాకు, యయాతి అంటున్నాడు, నువ్వు నాకు పుట్టి కూడా నీ యవ్వనాన్ని నాకు ఇవ్వడం లేదు, అందుచేత నీ కోరికలు తీరవు. నీకు భూమి మీద ప్రయాణం చేసే అధికారం లేకుండా చేస్తున్నాను. జలప్రదేశాల్లో ఓడలను నడుపుకుంటూనే బ్రతుకు. నీ వంశం వారందరూ భోజవంశీయులని పిలువబడతారు అని శపించాడు. తర్వాత యయాతి అనే కుమారుని మిగిలిన వారిని అడిగినట్లుగానే అడిగి ప్రాధేయపడగా అనువు కూడా ఇలా అన్నాడు, నాన్నగారు, నన్ను హాయిగా పిటపిటలాడుతున్నటువంటి యవ్వనాన్ని అనుభవించనివ్వండి, నన్ను అనుభవించనివ్వండి. మీకు ఇష్టం లేదా
నా మీద ఎంతో ఇష్టం కదా, మీరు నన్ను తీసుకొని ఎత్తుకుంటారు కదా, మరి నన్ను అనుభవించడానికి ఇవ్వండి నాన్నగారు, ఎందుకు ఊరికే మీకెందుకు ఇది పని లేక, మీరు ఎట్లా అయిపోయింది కదా మీదంతా, మేమంతా పుట్టాం కదా, ఇక మాకు కూడా కొంచెం పిల్లలు కనేటువంటి శక్తిని అదంతా. యవ్వనం చూడండి, యవ్వనానికి ఎట్లెట్లో మాట్లాడతారు. అందుకని నేను కూడా కొంచెం కోరికలు తీర్చుకొని ఇవ్వండి నాన్నగారు. యయాతికి ఆ మాటలు విని మరింత కోపం వచ్చేసింది. ఏమిటి ఎవరు తీసుకోవటం లేదని ఎంతగా ప్రాధేయపడ్డా, నా పిల్లలే కదా, నా ఆత్మనే కదా. మగపిల్లకాయ అంటే తన ఆత్మ అని అర్థమవుతుంది. ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా మొన్న, నా ఆత్మ అనేటువంటిది, నా ఆత్మనే ఇంకొక రూపము అని చెప్పారు కదా. అందుకని ఇట్లా చేశారు, ఎవరు కూడా ఇవ్వటం లేదే. అతడితో ఓ అను, నువ్వు నా ముసలితనం తీసుకోకపోయినా నీకు ముసలితనం వస్తుంది, నువ్వు ముసలివాడి అవుతావు. ఉన్నటువంటి శాపం పెట్టేశాడు. ఎందుకంటే అనుభవించండి, నేను అనుభవిస్తా, నేను యవ్వనం అన్నాడు కదా, అందుకని కోపం వచ్చింది. నీ సంతానం యవ్వనవంతులు కాకుండానే మరణిస్తారు, అందరూ ముసలోళ్ళు అయిపోయి మరణిస్తారు, నువ్వు అగ్నిహోత్రం చేయకుండానే నశిస్తావు అని శపించాడు. తర్వాత చిట్ట చివరి పుత్రుడైనటువంటి పూరుణ్ణి పిలిచి ఇలా అన్నాడు, నాయన ఇంకొనవాడొక్కడే ఉండేది, నువ్వు నా ప్రియపుత్రుడివి, శ్రేష్ఠుడివి, నాకు శుక్రుడి శాపం వల్ల ముసలితనం వచ్చే పడింది నాయన, శరీరం ముడతలు పడింది చూడు, జుట్టు తెల్లబడింది, నేను ఇంకా యవ్వనంలో తృప్తిని పొందలేదు, అందువల్ల నా పాపాన్ని ముసలితనాన్ని తీసుకొని నీ యవ్వనాన్ని నాకివ్వు, నీ యవ్వనంతో నేను కోరికలు తీర్చుకుంటాను, 1000 సంవత్సరాలు సుఖాలను అనుభవిస్తాను, తర్వాత నీ యవ్వనాన్ని తిరిగి ఇచ్చి నా ముసలితనాన్ని స్వీకరిస్తానన్నాడు. అంటే అప్పుడంతా 10,000, 12,000, 20,000 వరకు బతికేవారు కదా, అన్నాం కదా, ఎముక పోయేంత వరకు బతికేవారని. ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క రీతి, కృత, త్రేత, ద్వాపర యుగాలు, కలియుగం. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, 1000 సంవత్సరాలు సుఖాలు అనుభవిస్తానంటే వీళ్ళందరూ అటువంటి వాళ్ళు వెళ్ళి, తర్వాత నీ యవ్వనాన్ని తిరిగి నీకు ఇచ్చేస్తాను, నీ ముసలితనాన్ని నేను స్వీకరిస్తానన్నాడు. నీ యవ్వనాన్ని నీకు ఇచ్చేస్తున్నా, నా ముసలితనం ఉంది కదా, నీ ఇప్పుడు అనుభవిస్తున్నావు కదా, ఆ ముసలితనాన్ని, అప్పుడు అనుభవించే ముసలితనాన్ని నేను తీసేసుకుంటాను అన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.